మహబూబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో పనిచేస్తున్న శ్రీమతి సిద్ధబోయిన దేవాదేవి టీచర్ 39 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకొని పదవీ విరమణను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మహబూబాద్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరామ్ నాయక్, కొత్తగూడ ఏటీడీఓ ఆర్ భాస్కర్ మాట్లాడుతూ దేవాదేవి టీచర్ విద్యార్థులతో కలిసిమెలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించేవారని, మా దృష్టికి తీసుకొచ్చేవారని డిడి దేశీరామ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తాటి అమృత, పీజీహెచ్ఎంలు సాయిబాబా, పులసం శ్రీనివాసు, ఆటా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, ఆదివాసీ అసోసియేషన్ బత్తుల శ్రీనివాసు, యూటీఎఫ్ ఈక ఆదినారాయణ, టీపీటీఎఫ్ పూనెం సమ్మయ్య, ఏటీఎఫ్ సిద్ధబోయిన భిక్షము, డిటిఎఫ్ మల్లయ్య, టీఆర్టీయు చింత బాలయ్య, సురేందర్రావు, హెచ్ఎం రమేష్, ఐలబోయిన వీరయ్య, వెంకన్న, లక్ష్మయ్య, సాంబయ్య, కిషన్, మంగానాయక్, కృష్ణానాయక్, లక్ష్మీనారాయణ, దారం శ్రీనివాసు, ఉపాధ్యాయురాలు ప్రసాద్, శ్రీలత, ఉమారాణి, అనురాధ, రమాదేవి, లక్ష్మి, శ్రీనివాసు, పుష్పలత, సత్యవతి, కొడుకు కోడళ్ళు శ్రీకాంత్, సుకన్య, కూతురు అల్లుడు ప్రసాదరావు, శ్రీలేఖ, మిగతా బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు భారీగా పాల్గొన్నారు. అక్కడ కలిసి పనిచేసాము. ఇక బంగారు తల్లి సిద్ధమైన శ్రీలేఖ ప్రసాదరావు, రాబిడ్డ దేవాంశు అబ్బాయి మరొక జ్యోతిని ప్రజ్వలింపజేస్తున్నారు సార్. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి జనార్దన, ఆపబంధ జనార్దన. నెక్స్ట్ జమున, 10th క్లాస్ జమున ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక చక్కటి పాట. ఈ పాప ఒక్క నిమిషంలోనే స్టైల్గా తెస్తుంది. ఈ పాప ఎంత స్పీడ్గా రాస్తామో అంత స్పీడ్గా. అది 4 నెలలకు నేను కూడా పదవి విరమణ పొందే సమయం వచ్చింది. అది అందరికీ ఉద్యోగం చేసే ప్రతి వాళ్లకు జరిగే విషయమే. కానీ అంత చిన్నప్పటి నుండి మాకు విజ్ఞానం లేని తల్లిదండ్రులు, మేము పుట్టు లోపల ఆదివాసి కుటుంబంలో నుండి ఎక్కడో అడవి ప్రాంతం నుండి వాళ్ళు నేర్చుకోవడమే మా గొప్ప. అలాంటి స్టేజ్ నుండి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన సౌభాగ్యం మేడం మాకు ఎప్పటికీ కృతజ్ఞతలు.
మైక్ ఆపాల్సిన వచ్చిన సన్మాన పత్రం మా పాఠశాల తరపున అతిథుల యొక్క చేతుల మీదుగా మేడం గారికి సమర్పించడం జరుగుతుంది. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సేవల యొక్క గుర్తింపుగా ఇదొకటి మధుర జ్ఞాపికగా మేడం. ఇక ఇది నేను సన్మాన పత్రం చదువుతున్నాను. మీరు యథాస్థానంలో కూర్చున్నాం సార్. అన్నలు నాకు ఎట్లా అనిపించింది ఆ రోజు ఆ కాలువపల్లికి అక్కడ బ్రిడ్జి కూడా లేని పరిస్థితులు ఆ రోజు. మరి అక్కడ అప్పుడు ఆ సమయంలో చదివి మంచి ఉన్నత చదువులు చదివి మరి ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది గిరిజన విద్యార్థులకు చక్కగా ఒక డిప్యూటీ వార్డెన్గా ఒక అమ్మగా ఇంతమంది పిల్లలకు న్యాయం చేసి అంటే ఎక్కడో ఒక దగ్గర ఎక్కి దిగిపోవాల్సిన అవసరం ప్రతి ఉద్యోగికి ఉన్నది కనుక మరి మీ సేవలు అంటే మీకు పదవి విరమణే కాదు, ఉద్యోగానికి విరమణ నేను అంటున్నా. పదవి అని అంటే కథలు కనుమనం ఎక్కడ పని చేసినా అది పదవే. మీ సేవలు ఇంకా పిల్లలకు ఇస్తారని ఆశిస్తూ ఈ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ ఆరోగ్యం, మీ పిల్లలు, మీ మనవరాలతోటి సుఖశాంతులతో హాయిగా కొనసాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే భక్తుల శ్రీనివాస్ గారు ఒక 2 మాటలు మాట్లాడుతూ కూర్చున్నాం సార్. ఏఐఎఫ్ రాష్ట్ర కోశాధికారి. ప్లీజ్ వెల్కమ్ సార్. దేవదేవి మేడం గారు ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి కాలంలో 2 టైమ్స్ ఇక్కడ డిప్యూటీ వార్డెన్గా పనిచేయడం జరిగింది. ఆ కాలంలో వారు పనిచేసినటువంటి కాలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఏసీఎల్బి అడిషనల్ కలెక్టర్ గారు పలుమార్లు ఈ స్కూల్ను విజిట్ చేసి మరి వాళ్ళు ఎలాంటి రిమార్క్ లేకుండా చాలా బాగా ఉంది అని చెప్పి అప్రిషియేషన్ చేసి పోయినటువంటి సందర్భంలో వారు పనిచేసారు. మరి ఎలాంటి రిమార్క్ లేకుండా వాళ్ళు అప్పుడు పనిచేసారు. దాని ద్వారా మాకు మన శాఖకు అందరికీ మంచి పేరు కూడా జిల్లా స్థాయిలో రావడం జరిగింది. పెద్దలందరూ మరి దేవదేవి మేడం గారి గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా స్కూల్స్ మన పక్కన ఒక స్కూల్ కడతాం చూడండి, ఈఎంఆర్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్, కస్తూర్బా స్కూల్, మోడల్ స్కూల్స్, ఎన్నో స్కూల్స్ వస్తున్నాయి. కాబట్టి పోటీతత్వంలో మనం ముందుకు పోవాలంటే కొత్త టెక్నాలజీలు, కొత్త విద్యార్థులు ముందుకు పోతేనే మన ఆసరా స్కూల్ కానీ హాస్టల్ కానీ ముందుకు పోగలదు. మన నాగేశ్వరరావు సార్ చెప్పినట్టుగా నేను కూడా హాస్టల్ చదువుకున్న పడగల హాస్టల్లో కో ఎడ్యుకేషన్ అంటే అబ్బాయిల పక్కన అమ్మాయిలు వేరు వేరే, అమ్మాయిలు వేరు వేరే ఉంటుంది, ఒకటే కూడా ఉంటుంది. ఇప్పుడు 10th క్లాస్ అని లవ్లు అప్పుడు అట్లా చదువుకున్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఈ స్థాయికి ఉన్నాం మేము. ఈ స్టేజ్లో మేము నిలబడడం అంటే ఆ రోజు ఈ ప్రేమ వ్యవహారాలు ఏం లేకుండా చదువుల మీదనే శ్రద్ధ పెడితేనే ఈ స్థాయికి ఎదిగినాం. మేము ఒక హాస్టల్ చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. మేడం కూడా ఈ స్థాయికి మనకు ఒక 10 మందిని ప్రయోజనం చేసిందంటే అక్కడ కష్టపడి చదువు ఒకటి మార్గం, చదువుతోనే మనం ఉద్యోగం కానీ ఒక స్థాయికి మనం పోగలమనే విశ్వాసం కలిగినప్పుడే మంచి ఉద్యోగంతో మనం కుటుంబాన్ని పోషించగలం. మేము 15 కిలోమీటర్లు నడవాల్సిందే, కానీ 6 గంటల బస్సు వెళ్ళిపోతే అక్కడ నుండి నడిచి ప్రేయర్కి వెళ్ళే వాళ్ళం రాయనగూడెంలో. అంటే అప్పుడు కాలువలు వచ్చినా ఏదొచ్చినా కంపల్సరీ నడిచి వెళ్ళి స్కూల్కి అటెండ్ అయ్యేవాళ్ళం. ఇదంతా కుదరదనేసి నేను అక్కడే ఉన్నాను. అప్పుడు ఎట్లా ఉండేదంటే స్కూల్కి రాకుంటే ఒక 2 days రాకపోయినా సిఎల్ఏ ప్రేయర్కి రాకపోతే, కాబట్టి నడిచి వెళ్ళే వాళ్ళం. 3 బస్సులు మాత్రమే ఉండేది. మధ్యాహ్నం 6 గంటలు, 1 గంటకు, రాత్రి 9 గంటలకు. ఇలాంటి టైంలో మేము జాబ్ చేసినా నడిచి వెళ్ళాం కాబట్టి కొంచెం నడిచి వెళ్ళినా ఆనందంగానే ఉన్నాము. అక్కడి నుంచి జీబులో ఎక్కించుకొని చుంచుపల్లి తీసుకుపోయినండి మమ్మల్ని. చుంచుపల్లి తీసుకుపోయి అక్కడ చేశాను. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి డిప్యూటేషన్లో భూపాలపల్లి చేశా. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వచ్చా. గంగారం వేశారు. గంగారంలో 2002లో వచ్చి కంప్లీట్ చేసి 2011లో చుంచుపల్లికి వచ్చి ఇక్కడికి గూడూరుకి వచ్చా. గూడూరులో రిటైర్డ్ అవుతున్నా. నేను పిల్లల్ని మాత్రం కనీసం కొంచెం కష్టపెట్టా. ఎందుకంటే స్టడీ అంటేనే అట్లా ఉంటుంది కాబట్టి
పిల్లలందరూ నాపై కొంచెం దయ ఉంచండి, నేను ఏమన్నా మీరు మన్నించండి. నా తోటి టీచర్లు కూడా ఏమన్నా దురుసుగా మాట్లాడినట్టయితే క్షమించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సార్ సన్మానం చేసేటువంటి వాళ్ళు నా వైపు నుండి రాండి సార్. నా వైపు నుండి వస్తే మీరు ఇలా సన్మానం చేసి అటువైపు నుండి వెళ్ళొచ్చు సార్. మా స్టాఫ్ ఒక్క నిమిషం ఆగాలి, ఎందుకంటే సాయంత్రం అయింది కాబట్టి వాళ్ళు దూరం నుండి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు. సార్ గారు అయినా కూడా మళ్ళీ ఇక్కడికి విచ్చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొగిలి సార్ చాలా సంతోషం సార్. అలాగే కృష్ణప్రసాద్ సార్, అలాగే మడే నాగేశ్వర్ సార్ గారు తాడువాయిలో దేవిదేవి మేడంతో పాటు కలిసి చదువుకున్నారు. తాడువాయిలో ఇద్దరు క్లాస్మేట్లే, స్కూల్ మేట్లు వాళ్ళు. నాగేశ్వర్ సార్ గారు డాంబర్ తెల్ల వెంట్రుకలకు కారణం ఏంటంటే డాంబర్ వేయటం అన్నారు. అది నిజంగా మధురానుభూతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. కృష్ణప్రసాద్ సార్, అలాగే పెనక ప్రభాకర్ సార్ ఇటువైపు గ్రీన్ షర్టు తెల్ల టోపీ పెట్టుకున్నాడు. పెనక ప్రభాకర్ సారు ఆట ఏటీఏ అధ్యక్షుడు, మంచి మనసు కలిగినటువంటి వారు. చాలా సంతోషం సార్, సన్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అటువైపు నుండి రాకండి సార్, నా వైపు నుండి వచ్చి మీరు అటు వెళ్ళండి సార్. సార్ నా వైపు నుండి రండి. ఓకే. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ అసోసియేషన్